అతను బతుకు తెరువు కోసం వేరే ప్రాంతానికి వలస వచ్చాడు. తెలిసిన దర్జీ పని చేసుకుంటూ చక్కగా జీవనం సాగిస్తున్నాడు. వచ్చిన సంపాదనతో హాయిగా బతుకుతున్న సమయంలో ఉన్నట్టుండి చెడు వ్యసనాలకు అలవాటు పడ్డాడు. అప్పులు పెరిగాయి. ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైంది. అలాంటి పరిస్థితుల్లో కేవలం దర్జీ పనిపైనే ఆధారపడకుండా తన ప్రతిభను మరో పని కోసం ఉపయోగించాడు. అంతే, ఇక అతని చేతి నిండా డబ్బే. ఓ రోజు పని ముగించుకొని వస్తున్న అతన్ని పోలీసులు ఆపారు. విచారణలో అయ్యగారి బాగోతమంతా బయటపడింది. ఖమ్మం జిల్లా మద్దెలగూడెంకు చెందిన రామగిరి రవికుమార్ మహబూబాబాద్లోని రామచంద్రాపురం కాలనీలో నివాసముంటున్నాడు. అక్కడ దర్జీగా పనిచేస్తూ మంచి పేరు సంపాదించుకున్నాడు. క్రమంగా చెడు వ్యసనాలకు అలవాటు పడి అప్పులు చేశాడు. అవి కాస్త కొండల్లా పెరగడంతో ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యాడు. కేవలం దర్జీ పని ద్వారా అప్పులు తీర్చలేనని భావించిన రవికుమార్ ఓ పథకం వేశాడు. గుట్టు చప్పుడు కాకుండా ఆ పథకాన్ని చాలా కాలం విజయవంతంగా అమలు చేశాడు. పాపం పండి చివరకు పోలీసులకు చిక్కాడు. అసలు అప్పులు తీర్చేందుకు రవికుమార్ వేసిన పథకమేంటి? మహబూబాబాద్ జిల్లాలో పోలీసులు ఓ రోజు వాహనాలు తనిఖీ చేస్తుండగా రవికుమార్ను ఆపారు. అతని వాహనానికి సంబంధించిన వివరాలు అడగ్గా పొంతనలేని సమాధానాలు చెప్పాడు. అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించారు. రవికుమార్ వద్ద ఉన్నది దొంగిలించిన బైక్ అని తెలుసుకుని ఆశ్చర్యపోయారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 10 ద్విచక్ర వాహనాలను రవికుమార్ చోరీ చేశాడు. వాటిని అమ్మి దర్జాగా సొమ్ము చేసుకున్నాడు. చెడు వ్యసనాలకు అలవాటు పడ్డ రవికుమార్ అప్పులు తీర్చేందుకు పగలు దర్జీ పని, రాత్రిళ్లు దొంగగా అవతారమెత్తాడు. మహబూబాబాద్లో 6, ఖమ్మంలో 2, సూర్యాపేటలో 1, డోర్నకల్లో 1 ఇలా మొత్తం 10 బైక్లను దొంగిలించాడు. పార్కింగ్లో ఉన్న వాహనాలను చోరీ చేయడంలో రవికుమార్ ఆరితేరాడు. చివరకు వాహన తనిఖీలో పోలీసులకు పట్టుబడ్డాడు. అతని నుంచి 4,15,000 రూపాయల విలువైన 10 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. రామగిరి రవికుమార్ తండ్రి సోమయ్య, ఏజ్ 48 ఇయర్స్, మద్దెలగూడెం ఖమ్మం జిల్లా. అతని వ్యక్తిని అనుమానం ఉంటే విచారణ చేస్తే అతని దగ్గర నుంచి ఒక 10 మోటార్ సైకిళ్లు రికవరీ జరిగింది. ఈ 10 మోటార్ సైకిల్లో 6 మోటార్ సైకిల్ మహబూబాబాద్ టౌన్ లో చోరీ చేసింది. ఒకటి సూర్యాపేట, ఒకటి డోర్నకల్ పట్టణంలోని, మిగతా 2 మోటార్ సైకిళ్లు ఖమ్మం పట్టణంలో తను చోరీ చేయడం జరిగింది. ఈ రోజు ఈ మోటార్ సైకిల్ ఇవ్వడం జరిగింది. ప్రజలు తమ వాహనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే సమాచారం అందించాలని కోరారు. వాహనాలు చోరీ అయిన వెంటనే సమాచారం ఇస్తే కేసును ఛేదించడం మరింత సులభతరం అవుతుందని డీఎస్పీ తిరుపతిరావు తెలిపారు. ప్రజలకి పోలీస్ శాఖ విజ్ఞప్తి ఏంటంటే, మోటార్ సైకిల్ పార్క్ చేసినప్పుడు పార్కింగ్ ప్లేస్ లోనే పార్క్ చేయాలి, ప్రాపర్ గా లాక్ చేసుకోవాలి. దొంగతనం అయినట్టయితే తక్షణమే పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాలి. అదేవిధంగా ఎవరైనా సరే అనుమానాస్పదంగా ఉంటే కూడా పోలీస్కి 100 కానీ 112కి ఇన్ఫార్మ్ చేయాలి. నెంబర్ ప్లేట్ ప్రాపర్గా ఉండాలి. ఇంకా చాలా వెహికల్ నెంబర్తో ఉండడం లేదు. దానివల్ల వెహికల్ చోరీ గురైనప్పుడు నెంబర్ ప్లేట్ ద్వారా మనం సీసీ కెమెరాలను చూడడం ఇబ్బంది ఉంది కాబట్టి ప్రాపర్ నెంబర్ ప్లేట్ ఉండాలి. వాహన రూల్స్ పాటించి మన సరైనటువంటి ప్లేస్లో పార్క్ చేయడం వల్ల మనం ఇటువంటి వాహన చోరీని మనం బతుకు తెరువు కోసం అయిన వారిని కన్నవారిని కాదని వచ్చిన రవికుమార్ చెడు వ్యసనాల వల్ల తప్పుదోవ పట్టాడు. చివరకు కటకటాలు లెక్కిస్తున్నాడు.